ఈ స్టోరీలో ఎక్కడా రవ్వంతా కూడా ఎగ్జాజరేషన్ లేదు. అదే అతిశయోక్తి లేదు, అవాస్తవం అసలే లేదు. ఉన్నదంతా నిజాయితీ, నిలువెత్తు రాజనీతిజ్ఞత. చూడండి, ప్రధాని లాంటి కీలకమైన పదవుల్లో ఉన్న నాయకులు పొలిటీషియన్ లా బిహేవ్ చేస్తే, ఎంతసేపు రాజకీయ ప్రయోజనాల గురించి, పదవుల గురించి మాత్రమే ఆలోచిస్తే దేశానికి ఎంత నష్టం. అలా కాకుండా ప్రధాని పొలిటీషియన్ కాదు, లీడర్ కూడా కాదు, అంతకు మించి స్టేట్స్మన్ గా ఉంటే గనక ఎంత ప్రయోజనం. మీరు ఆలోచించారా ఎప్పుడైనా ఈ పాయింట్? ఓన్లీ పొలిటీషియన్ లాగా ఆలోచిస్తే దేశానికి ఎంత నష్టం, అదే స్టేట్స్మన్ అయితే గనక ప్రధాని ఎంత లాభం, ఎంత ప్రయోజనం, ప్రజలకి దేశానికి భవిష్యత్తుకి ఎంత సుఖం. తెలుసా మీకు? నేను ఒక పర్సనాలిటీని కోట్ చేస్తా, క్రానాలజీని చూపిస్తా మీకు. దశాబ్దాల చరిత్ర ఇది చూస్తే గనక వాహ్, ఆ స్టేట్స్మెన్ ఖ్యాతి శతాబ్దాలు నిలిచిపోతుంది కదా అనిపిస్తుంది. మరి ఆ దశాబ్దాల గాథలు ఏం చెప్తున్నాయి, శతాబ్దాల పాటు దేశం ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అలాంటి లీడర్లని చూద్దామా? వీడియో చివరిలో నేను ఒక మాట కన్క్లూజివ్ ఆర్గ్యుమెంట్ గా నా వైపు నుంచి కూడా చెప్తా. అది చూసిన తర్వాత మీరు కామెంట్ చేయండి. ఇది రాజకీయం కాదు, కేవలం పొలిటికల్ ఫిలాసఫీని వివరించడం కాదు. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయి అల్లాడిపోతున్న టైంలో, డాలర్కి 100 రూపాయలు అంతకంటే ఎక్కువ కూడా అని ఆందోళన పడుతున్న టైంలో, ఇలాంటి సంక్షోభానికి కాంగ్రెసే కారణం అని పదవిలో కూర్చుని బాధ్యత నిర్వర్తించాల్సిన వాళ్ళే మాట్లాడుతూ ఉన్నప్పుడు దేశంలో ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా నాలాగా బీజేపీ భావజాలాన్ని టు ద సమ్ ఎక్స్టెంట్ అభిమానించే వాళ్ళైతే గనక మస్ట్ గా చూడాలి ఈ వీడియో. దిస్ ఈజ్ కీ టాక్స్ రిక్వెస్ట్. ప్రధాని లీడర్గా కాకుండా స్టేట్స్మెన్ అంటే అంతకు మించిన స్థాయిలో ఆలోచించగలిగితే గనక దేశానికి ఎంత ప్రయోజనం. ఎవరి గురించి నేను ఈ మాట అన్నా ఎక్స్పెక్ట్ చేశారా మీరు? అటల్ బిహారీ వాజ్పేయి. ఎస్, బీజేపీని దేశంలో అధికారంలోకి తీసుకురావడంలో శాయి శక్తిలా కృషి చేసిన ఇద్దరిలో ఎదురులేని ఒక్కడు కదా ఆయన. సూరజ్ నికలేగా అంధేరా చటేగా అన్నాడు కదా. అంధేరా చటేగా సూరజ్ నికలేగా. ఎస్, ఆ సవాల్, ఆ గాంభీర్యం, ఆ ధీరోదాత్తత చూసి చప్పట్లు కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. బీజేపీ అధికారంలోకి రావడానికి, ఇంత పెద్ద పార్టీగా ఎదగడానికి మూల కారకుడు, మూల పురుషుడు అద్వానీతో పాటు అంతకు మించి వాజ్పేయి కూడా కదా. అద్వానీ దూకుడుగా దూసుకెళ్లే రథయాత్రికుడైతే వాజ్పేయి ఇన్క్లూజివ్ గా అందరినీ కలుపుకొని రాజకీయం అంటే కొట్లాట కాదు, ఆహ్లాదంగా ఆలోచనలతో అడుగేసే జీవన ప్రయాణం అని ప్రూవ్ చేసినోడు కదా. అందుకోసమే నాకు వాజ్పేయి అంటే చిన్నప్పటి నుంచి ఒక ప్రత్యేకమైన అభిమానం. మరి వాజ్పేయి అపొలిటికల్, రాజకీయాలకి సంబంధం లేని ప్రధాని అని నేను ఎందుకంటా? నేను అనడం కాదు, చారిత్రకంగా కొన్ని ఆధారాలు చూపిస్తా. దశాబ్దాల తరబడి ఈ దేశం చూసిన చరిత్ర ఇది, ఘనత ఇది. అందులో మొదటిది వాజ్పేయి కేబినెట్ లోకి తొలిసారి అడుగు పెట్టినప్పుడు జరిగింది. ఎప్పుడు? 77-79 టెన్యూర్ మధ్యలో ఆయన మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ లో విదేశాంగ మంత్రిగా చేశారు కదా. అప్పుడు సౌత్ బ్లాక్ లో నెహ్రూ చిత్రపటాన్ని తీసేశారట. తీసేస్తే అటువైపుగా వెళ్తున్న వాజ్పేయి గమనించి, నెహ్రూజీ ఫోటో ఉండేది కదా అక్కడ, ఎందుకు తీశారు అని అధికారులను పిలిచి అడిగి వెంటనే నెహ్రూ ఫోటో పెట్టండి అక్కడ అనడమే కాదు, ఎక్స్ప్లెనేషన్ రాయించారు వాళ్ళతో. నెహ్రూ దేశానికి దిక్సూచి, నెహ్రూ క్రియాశీలకంగా దేశ పతాకని ప్రపంచపు ముంగిట్లో ఎగరేసిన నాయకుడు కదా. ప్రభుత్వం మారితే చరిత్ర మారుతుందా అని వాళ్ళని గద్దించడమే కాదు, ఆ విషయాన్ని స్వయంగా వాజ్పేయి పార్లమెంట్ లోను బయట చాలా సందర్భాల్లో గుర్తు చేశారు. గలియారే మే టంగా హువా నెహ్రూ జీ కా ఫోటో కా वो चित्र वहां फिर से लगा दिया गया. ఎస్, ఇలాగా. కారణం ఏంటి? నెహ్రూని ఆయన దగ్గరగా చూసుంటారు, కాన్ఫెడరేషన్ పెట్టుకుని ఉంటారు, అంటే వాదులాటికి దిగి ఉంటారు. నెహ్రూ దేశానికి ప్రధానిగా ఎదురులేని నాయకుడిగా ఉన్న రోజుల్లో వాజ్పేయి ఫస్ట్ టైమర్, యంగ్ పార్లమెంటేరియన్. వాజ్పేయిని గుర్తించి నెహ్రూ, మీరు వెనక వరుసలో ఎందుకుంటున్నారు, ముందుకు రండి, బలంతో సంబంధం లేదు, వాదన ముఖ్యం అని ముందుకు పిలిచారట. అది ఇంప్రెషన్ కారణం. సాయంత్రం వేళ ఎక్కడ కనపడినా గానీ ఆప్యాయంగా చేతులు పట్టుకుని మరీ పలకరించి, మీకు చాలా భవిష్యత్తు ఉంది, ఏదో రోజు దేశాన్ని ఏలుతారు అని చెప్పేట ఆయన. అప్పుడు బీజేపీ బలం ఎంత, వాజ్పేయి వయసు ఎంత? అంటే ఒక దార్శనికుడు మరొక దార్శనికుడిని గుర్తించాడు అనుకోవాలా? ఎలా చూడాలి? ఇది 78-79 పీరియడ్ లో జరిగింది అనుకుంటే, సరిగ్గా 10 ఏళ్ల తర్వాత అంటే 88 పీరియడ్ లో ఇంకొక ఘటన. వాజ్పేయి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన ఒంటరివాడు, తన గురించి ఎప్పుడూ ఆలోచించని నిరాడంబరుడు, ఆర్థికంగా అంతంత మాత్రం జీవితం. ఆ విషయం నాటి ప్రధాని రాజీవ్ గాంధీకి తెలిసి, ఆయన ఈ దేశానికి విదేశాంగ మంత్రిగా పనిచేశాడు వాజ్పేయి, ఆయన్ని ఐక్యరాజ్య సమితికి వెళ్తున్న మన బృందంలో చేర్చండి అని ప్రత్యేకంగా వాజ్పేయి పేరు యాడ్ చేయించి అమెరికా తీసుకెళ్లటమే కాదు, ఆయన ఆపరేషన్ ఖర్చులను కూడా భరించేలాగా నిర్ణయం తీసుకున్నారు రాజీవ్ గాంధీ. ఈ విషయం నేను చెప్పింది కదా, నా సొంత కవిత్వం కాదు, వాజ్పేయి స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు.
Rajiv ji, he decided to include me in the delegation to the United Nations. All medical expenses were paid by the government. చూశారు కదా, అంటే వాజ్పేయి అపొలిటికల్, రాజకీయాలతో సంబంధం లేకుండా దేశం కోసం మాట్లాడతాడు, అలాంటి నాయకుడు ఉండాలి అని కాంగ్రెస్ ప్రధాని రాజీవ్ గాంధీ గుర్తించారు, తప్పించారు. ఎంత బ్యూటిఫుల్ సన్నివేశం ఇది, అద్భుతం కదా. ఇది రెండోది. ఇక ఆ తర్వాత 98లో పోఖ్రాన్ 2 అణు పరీక్షలు జరిగినాయి కదా. అసలు వాజ్పేయి దృఢ నాయకత్వం దేశ ఆత్మస్థైర్యాన్ని పెంచారు. ఇక భారత భవిష్యత్తుకు ఢోకా లేదు, అణుశక్తి భారత్ అని అందరూ మాట్లాడుతుంటే వాజ్పేయి మాత్రం ఆ ఘనత తన ఒక్కడిదే కాదు, పివిది కూడా అంటూ చేసిన కామెంట్, ఇచ్చిన రిఫరెన్స్ అద్భుతం అనిపిస్తుంది. To have a test in Pokhran was not a difficult decision and I took that decision. చూస్తున్నారు కదా, బాంబు రెడీగా ఉంది, ఇక నిర్ణయం మీదే అని పివి నరసింహారావు తనకి చెప్పారు. పివి కృషి వల్ల ఇది సాధ్యమైంది అని చెప్పడం అంటే ఎంత మహోన్నతమైన, ఎంతటి ఉదాత్తమైన దార్శనిక దృక్పథం వాజ్పేయిది. అంటే దేశ చరిత్రలో నిలిచిపోయే ఘట్టం, మీడియా ప్రపంచం అంతా ఎదురొచ్చి కీర్తి అంతా నీదే అంటోంది, మెదలకుండా ఉంటే ఏం పాయా, ఉండలేదు ఆయన, పివి కృషి ఉంది అని చెప్పాడు. అంటే రాజకీయం వేరు, ఆలోచన వేరు, దేశ భవిష్యత్తు, దేశ సౌభాగ్యం వేరు. అలాంటి విషయాల్లో రాజకీయాలు చేయకూడదు, దేశానికి సంబంధించిన విషయాల్లో, జనం జీవితాల విషయాల్లో అనే ఆలోచన, స్పష్టత, గంభీరమైన, అన్నిటికీ మించి సత్యసంధతో కూడిన ఆలోచన సరళి ఉన్నట్టే కదా వాజ్పేయిది. చూసారా, 78, 88, 98 అక్కడతో అయిపోలా. మీకు చాలా మందికి తెలుసో లేదో, ఇప్పుడు అజిత్ దోవల్ గురించి మాట్లాడతాం కదా, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అని. ఆ పొజిషన్ ఎప్పుడు క్రియేట్ అయిందో తెలుసా దేశంలో? వాజ్పేయి హయాంలో. వాజ్పేయి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా ఎవరిని పెట్టుకున్నారు మీకు తెలుసో లేదో, అప్పుడు న్యూస్ ఫాలో అయిన వాళ్ళకి ఇది గుర్తుండి ఉంటుంది. బ్రిజేష్ మిశ్రా వ్యక్తిగత కార్యదర్శిగాను, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గాను పెట్టుకున్నారు. మరి బ్రిజేష్ మిశ్రా ఎవరో తెలుసా మీకు? బ్రిజేష్ మిశ్రా తండ్రి పేరు ద్వారకా ప్రసాద్ మిశ్రా, డిపి మిశ్రా అంటారు. డిపి మిశ్రా అంటే మధ్యప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రానికి కాంగ్రెస్ తరఫున 2 ఫుల్ టర్మ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, 10 ఏళ్లు. పైగా డిపి మిశ్రా అంటే ఇందిరాగాంధీకి చాణక్యుడు అనే ముద్ర ఉండేది. అంటే తండ్రి హార్డ్కోర్ కాంగ్రెస్ మనిషి. అలాంటి నాయకుడి కొడుకు బ్రిజేష్ మిశ్రా. ఆ విషయం అందరికీ తెలుసు, వాజ్పేయి కూడా తెలుసు. అయినా సరే ఆయన్ని వ్యక్తిగత కార్యదర్శిగా పెట్టుకున్నారు, భద్రతా సలహాదారుగా పెట్టుకున్నారు. అభ్యంతరాలు వస్తే బ్రిజేష్ మీద నాకు నమ్మకం ఉంది అని భుజం తట్టాడు. కానీ వాజ్పేయి ఎక్కడ శంక సంకోచం అనేది రానివ్వలే తెలుసా. పైగా బ్రిజేష్ మిశ్రా ఏమైనా చిన్నప్పటి నుంచి బీజేపీలో ఉన్నాడు అనుకుంటున్నారా? వాజ్పేయి ప్రధాని అవ్వడానికి ఒక 7-8 ఏళ్ల ముందు మాత్రమే ఆయన బీజేపీ వైపు వచ్చాడు. అయినా సరే నీకు పార్టీతో సంబంధం లేదు, నీకు ఆలోచన శక్తి ఉంది, కెపాసిటీ, క్యాపబిలిటీ ఉన్నాయి కాబట్టి నువ్వు ఉండొచ్చు బ్రిజేష్ అని చెప్పి బ్రిజేష్ ని వెంట పెట్టుకుని తిరిగాడు ఆయన. చాలా అద్భుతమైన విషయం ఏంటో తెలుసా, వాజ్పేయి బ్రిజేష్ ని అంతగా నమ్మాడు, బ్రిజేష్ వాజ్పేయిని అంతకంటే ఎక్కువ ఆరాధించాడు. ఆయన ప్రధానిగా దిగిపోయిన తర్వాత కూడా చివరి రోజుల వరకు బ్రిజేష్ వెన్నంటే ఉన్నాడు. అంటే నమ్మకం, దృక్పథం, మానవ సంబంధాలు ఎలా ఉంటాయి, పార్టీలకు అతీతంగా ఎలా నిలబడతాయని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఉంటుందా? సాహసించగలమా? అసలు చిన్న రాజకీయ వాసన తగిలితేనే బ్యూరోక్రాట్లు ఇవాళ రేపట్లో పొలిటికల్ విధేయతను చూపించుకోవడమే అసలు జీవన లక్ష్యం అన్నట్టుగా మాట్లాడుతున్నారు, బిహేవ్ చేస్తా ఉన్నారు. పైగా ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళైతే రాజకీయ ప్రత్యర్థుల్ని శత్రువులుగా, అసలు దేశ ద్రోహులుగా చిత్రీకరించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న రోజులు కదా ఇవి. మరి ఇలాంటి టైంలో వాజ్పేయి లాంటి మహోదాత్తమైన నాయకుడు ఎలా కనిపిస్తాడు? రాజకీయాల్లోనే ఎవరెస్ట్ అంటూ ఉంటే గనక వాజ్పేయి లాగా ఉంటుంది అని అనిపించదు మనకి. జర్నలిస్ట్ గా వర్తమాన రాజకీయ పరిణామాల్ని, చారిత్రక సందర్భాల్ని స్టడీ చేయటమే కాదు, రాజకీయ పర్సనాలిటీని క్షుణ్ణంగా స్టడీ చేయటము, విభిన్న వాదనల్ని పోల్చి చూసి ఆలోచించడం అనేది నాకు ఇప్పుడు కాదు, దాదాపు 2 దశాబ్దాల ముందు నుంచి అలవాటు. అందుకోసమే పుస్తకాలు చదివే అలవాటు ఉంది నాకు. మరీ ముఖ్యంగా ఇదిగో ఈ మధ్య కాలంలో వచ్చిన ఇలాంటి పుస్తకాలను కూడా నేను ప్రత్యేకంగా చదివి ఉంటా. చూశారు కదా, ఇది వెరీ ఇంట్రెస్టింగ్ బుక్. ఈ బుక్ రాసింది ఎవరో తెలుసా? సాగరిక ఘోష్, ప్రముఖ జర్నలిస్ట్, రాజ్దీప్ సర్దేశాయ్ భార్య. ఆమె కూడా జర్నలిస్టు. అన్నిటికీ మించి ఆమె తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ. ఇప్పుడు చూసారా, ఆమె తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అయినా కూడా, ఆమె రాజకీయ భావజాలం ఏదైనా కూడా, ఆమె తన ఆలోచనల్ని, జ్ఞాపకాలు అన్నింటినీ పోగేసి ఇదిగో ఇలా కంపైలేషన్ తీసుకొచ్చారు. అంటే వాజ్పేయి పార్టీలకు అతీతంగా, భావజాలాలకు అతీతంగా ఎలాంటి ముద్ర ఈ దేశం మీద, చరిత్ర మీదే కాదు భవిష్యత్తు మీద వేసినట్టు. మరి ఇలాంటివి చూసినప్పుడైనా అపొలిటికల్ గా, అంటే రాజకీయాలకు అతీతంగా ఉండే నాయకుడు అలాంటి పోల్ పొజిషన్ లో ఉండాలి అని అనిపించదా మనకి? పోల్ పొజిషన్ లో రాజకీయాలకు అతీతమైన నాయకుడు ఉంటే లాభం ఏంటో తెలుసా? ఉన్న పదవిని, ఉన్న సమయాన్ని అంతా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం వాడరు. నిరంతరం రాజకీయం కోసమే ఆలోచిస్తూ ప్రత్యర్థులను అణిచిపెట్టడానికే సర్వశక్తులు వడ్డరు. దేశ వికాసం కోసం, ఆర్థికాభివృద్ధి కోసం, దేశ ప్రతిష్టని ఇనుమడింపజేయడం కోసం, అన్నిటికీ మించి యువత భవితను నిర్మించడం కోసం తపన పడతారు, తాపత్రయపడతారు. ఆలోచనల్ని, జీవితాల్ని ధారపోస్తారు. అలా కాకుండా ఓన్లీ రాజకీయాల కోసం పాకులాడుతున్నారు అనుకోండి, ప్రతి దాంట్లోనూ దైవ సమానుడిగా ప్రొజెక్షన్ కోరుకుంటారు. పరీక్షల్లో అవకతవకలు జరిగి పసి ప్రాణాలు రాలిపోతూ ఉంటే కనీసం పట్టనట్టుగా ఆకాశంలో నక్షత్రాలు జాతకాలని ఎలా నిర్దేశిస్తాయి
చెప్తాయో తెలుసా, పిల్లలకి చెప్తా ఈ వారం అని ప్రసంగాలు ఇస్తూ ఉంటారు. ఒక పక్కన బిడ్డల ప్రాణాలు పోతుండటం ఏమిటి దేశవ్యాప్తంగా, ఇంకో పక్కన ప్లానిటోరియం మీద ప్రసంగాలు చేయడం ఏంటి, కనీసం అసలు ఈ విషయం కూడా ప్రస్తావించకుండా. ఇలాంటివి చూసినప్పుడు వాజ్పేయి లాంటి నాయకుడు కావాలి అని ఆలోచన గల వాళ్ళకి అనిపిస్తే గనక అది కేవలం ఎమోషన్ కాదు, అంతకు మించిందేదో. అవునా కదా? మీరైతే ఏమంటారు? వాజ్పేయి టెన్యూర్ని చూసినా, ఇప్పుడు నేను ప్రస్తావించిన విషయాలను చూసినా కానీ అందుకు విభిన్నమైన సమాచారం కానీ ఆర్గ్యుమెంట్ కానీ మీ దగ్గర ఉంటే గనక ఫీల్ ఫ్రీ టు కామెంట్ అండ్ కండెమ్ మీ. దిస్ ఈజ్ కీ టాక్స్.